హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ సిలబస్ 2026 నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుండి 5 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పకుండా ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇంకా దాని డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఈ ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏ విధంగా రాస్తే ఎగ్జామ్లో 5కి 5 స్కోర్ చేయగలుగుతామో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతటిని కూడా మీరు చూసినట్లయితే తప్పకుండా మీకు ఒక క్లారిటీ క్లియర్నెస్ అనేది తప్పకుండా బిల్డ్ అవుతుంది. సో లెట్స్ గో టు ద టాపిక్. హియర్ స్టూడెంట్స్, లెట్స్ డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు వర్క్ ఎట్ ఎ ప్రివిలేజింగ్ వేజ్ రేట్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ జాబ్ ఈజ్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే పని చేయడానికి రెడీగా ఉన్నా సరే జాబ్ దొరకకపోతే దానిని అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకే, ఒక పర్సన్కి హెల్త్ ఉండి, టైం ఉండి, ఎలిజిబిలిటీ ఉండి జాబ్ దొరకకపోయినా, జాబ్ వెతకకపోయినా దానిని అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. హియర్ యు ఆర్ క్లియర్ విత్ డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్, లెట్స్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. వెన్ డిమాండ్ ఫర్ లేబర్ డిక్రీజెస్ due to structural changes in the economy, rapid population growth and low capital formation is called structural unemployment. ఎకానమీ సిస్టంలో వచ్చే చేంజెస్ వల్ల, క్యాపిటల్ తక్కువగా ఉండడం వల్ల, ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అనేది పెరగడం వల్ల లేబర్కి డిమాండ్ తగ్గిపోతుంది. దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. దిస్ టైప్ ఈజ్ మోస్ట్లీ సీన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. ఇలాంటి టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీస్లో కనబడుతుంది, అంటే ఇండియాలో కూడా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్, అండర్ ఎంప్లాయ్మెంట్. వాట్ ఈజ్ అండర్ ఎంప్లాయ్మెంట్? అండర్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ పీపుల్ గెట్ వర్క్ but their capacity and efficiency are not fully used, so their contribution to production remains at a low level. ఇక్కడ అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే పని దొరికినా సరే, పని చేస్తున్నా సరే వాళ్ళకున్న పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించకపోవడం అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు. క్లియర్? అండ్ నెక్స్ట్ గో టు ద డిస్గ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ద థర్డ్ పాయింట్, డిస్గ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. What is disguised unemployment? When more people work than actually required and the marginal productivity becomes zero, it is called disguised unemployment. For example, Indian agriculture sector. ఒక సెక్టార్ ఆఫ్ వర్క్లో, ఒక పనిలో అవసరం కన్నా ఎక్కువ మంది పని చేయడాన్ని డిస్గ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ మన ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్. I thought you guys are clear. Now let's discuss about fourth point, open unemployment. What is open unemployment? When laborers are completely without work and cannot find any job, it is called open unemployment. అంటే అసలు ఏ జాబ్ లేకుండా, కనీసం జాబ్ సర్చ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ కిందకు వస్తారు. జాబ్ ఉండదు, వాళ్ళు ఫైండ్ చేయరు, సర్చ్ చేయరు. సో దిస్ ఈజ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. I thought you guys are clear with open unemployment. Students, now let's discuss about educated unemployment. Fifth point, educated unemployment. When educated, trained, skilled people fail to get job suited to their qualification, it is called educated unemployment. This is a serious problem in India. మనం ఇది సాధారణంగా చూస్తూనే ఉంటాము. మనకన్నా పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో కానీ మన రిలేటివ్స్ కూడా ఉంటారు. వాళ్ళు డిగ్రీస్ చేస్తారు, పీజీస్ చేస్తారు, ఎక్కువ ఉన్నత చదువుకుంటారు. అంటే వాళ్ళు చదువుకున్నారు, ట్రైన్డ్ అయి ఉన్నారు, స్కిల్డ్గా ఉన్నారు. అయినా కొంతమందికి చదువుకున్నా సరే జాబ్ ఉండదు. వాళ్ళని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇది మోస్ట్లీ సీరియస్ ప్రాబ్లం ఇన్ ఇండియా. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో 100%లో 50% ఇలాగే ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, ట్రైన్డ్గా ఉన్నారు, స్కిల్డ్ ఉన్నారు, అయినా సరే పాపం వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గట్టు ఉద్యోగం లేకుండా ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని జనరల్గా ఆలోచించండి, మీకు తప్పకుండా గుర్తుంటాయి. నెక్స్ట్ లెట్స్ గో టు ద ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. Sixth point, frictional unemployment. Frictional unemployment is a temporary unemployment which occurs when workers change job or search for better job. దీని అర్థం ఏంటంటే, ఒక జాబ్ వదిలేసి ఇంకో జాబ్ కోసం వెతికే టైం ఉంటుంది కదా,
దానిని టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. జరిగే ఆ టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్, ఆ కొద్ది టైంలో తను జాబ్ లేకుండా ఉంటారు చూడండి, దాన్ని టెంపరరీగా కూడా కన్సిడర్ చేస్తూ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అండ్ లెట్స్ గో టు ద కంక్లూజన్. హియర్ కంక్లూజన్ ఇలా రాయండి. దస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎగ్జిస్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డ్యూ టు ఎకనామిక్, సోషల్ అండ్ స్ట్రక్చరల్ రీజన్స్ అండ్ ఇట్స్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. కంక్లూజన్లో ఇలా రాయాలి మీరు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనే సమస్య వివిధ రూపాలలో, వివిధ టైప్స్లో కనిపిస్తుంది. మెయిన్లీ డెవలపింగ్ కంట్రీస్ అంటే మన ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది సోషల్గా కానీ, ఎకనామిక్గా కానీ, స్ట్రక్చరల్ రీజన్స్ వల్ల కానీ మేజర్ ప్రాబ్లమ్గా ఉంటుందని దీని అర్థం అనమాట. సో ఈ యొక్క క్వశ్చన్ పైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, అండ్ కంక్లూజన్ ఏంటో ఇందులో మనం డిస్కస్ చేసాము. సో స్టూడెంట్స్ ఇలా రాయండి. మీరు ఎప్పుడైనా సరే 5 మార్క్స్ క్వశ్చన్కి పాయింట్ వైజ్గా రాయడానికి ప్రయత్నం చేయండి. సో అన్ఎంప్లాయ్మెంట్ అని క్వశ్చన్ ఇచ్చాడు కదా, డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రాయండి. ఇలా ఒక 2 లైన్స్లో రాసిన తర్వాత టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రాయడానికి ఒక హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద 1 స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, 2 అండర్ అన్ఎంప్లాయ్మెంట్, 3 డిస్గ్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, 4 ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, 5 ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, 6 ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాటి యొక్క టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తూ రాస్తూ ఎగ్జాంపుల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తూ కంక్లూజన్ చేసి ఒక 1 సెంటెన్స్ ఆర్ 2 లైన్స్లో మీరు కంక్లూడ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించి 5కి 5 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోగలుగుతారు. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆఫ్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా నేను పంపిస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. అండ్ ఆల్సో మీకున్న డౌట్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే తప్పకుండా క్లారిఫై చేయడానికి వీలవుతుంది. అండ్ నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.